ఒకవైపు హెరిటేజ్ కంపెనీ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఇంకోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న నారా భువనేశ్వరిని ఇంటర్నేషనల్ అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయని తెలుగు మహిళా నాయకురాలు కొనియాడారు. లండన్ వేదికగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని 2 ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులతో సత్కరించటం 2 తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గర్వకారణంగా ఉందని పలువురు టీడీపీ మహిళా నాయకురాలు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 4 దశాబ్దాలకు పైగా ఆ పన్నులకు విశిష్ట సేవలు అందించినందుకు గాను డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు, కొన్ని దశాబ్దాలుగా హెరిటేజ్ సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు గోల్డెన్ పీకాక్ అవార్డులు నారా భువనేశ్వరి అందుకున్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో భువనేశ్వరి తొలిసారిగా రోడ్డుపైకి వచ్చి నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వెళ్ళి వారి మద్దతు కూడగట్టడంతో పాటు టీడీపీ శ్రేణులకు మనోధైర్యం కల్పించడంలో సఫలీకృతులయ్యారు. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావటంలో నారా భువనేశ్వరి పాత్ర ఎంతో ఉందని ప్రకాశం జిల్లా తెలుగు మహిళా నాయకురాలు గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో మా భువనేశ్వరి గారు మరెన్నో ఉన్నత అవార్డులు దక్కించుకోవాలని తెలుగు మహిళా నాయకురాలు ఆకాంక్షించారు. నా పేరు పెద్దిశెట్టి వరలక్ష్మి. నేను ఒంగోలు తెలుగు మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు మనం మాట్లాడుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన మన లండన్లో ఐఓడి సంస్థ వాళ్ళు మన అమ్మ భువనమ్మ గారికి అవార్డులు ప్రకటించడం జరిగింది. అది ఒకటి కూడా కాదు, 2 అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. ఆ 2 అవార్డులు కూడా ఎంతో 40 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి ఇటు కుటుంబాన్ని అటు కంపెనీలని, హెరిటేజ్ కంపెనీ అయితేనే ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి ఎంతోమంది పేదలకు సేవ చేస్తూ అవార్డులు తీసుకోవడానికి లండన్ వెళ్ళారు. లండన్లో 2 అవార్డులు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. మొదటిది డిస్టింగ్ ఆఫ్ ఫిలాసఫీ, రెండోది గోల్డెన్ పికాక్ అనే అవార్డులు లండన్ వాళ్ళు ఐఓబి సంస్థ వాళ్ళు మన భువనమ్మకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచమే గర్వించదగ్గ విషయం అని చెప్తున్నాము. ఒక మహిళగా కుటుంబాన్ని చూసుకుంటూ అదేవిధంగా ఒకటి చూసుకుంటేనేమో ఎన్టీఆర్ ట్రస్ట్ని, అదేవిధంగా హెరిటేజ్ కంపెనీని నడుపుతూ మా ఆడపడుచులందరికీ ఆదర్శంగా నిలబడుతూ, అంతేకాకుండా గతంలో బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేనున్నానంటూ ముందుకు వచ్చి మా అందరికీ బాసటగా నిలబడి మా అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే ఈరోజు మేము రాజకీయాల్లో ముందుకు రాగలుగుతున్నామంటే అది భువనమ్మ గారి వల్లనే అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఆ రోజు భువనమ్మ గారు మీరెవరు అధైర్యపడొద్దు, నేనున్నాను, బాబు గారు త్వరలోనే వస్తారు, అప్పటి వరకు మనందరం పోరాడదాము, ఎప్పటికీ ఎవ్వరు వెనుకంజ వేయొద్దని చెప్పి ధైర్యాన్ని ఇచ్చింది భువనమ్మ గారు. అలాంటి భువనమ్మ గారికి ఈరోజు అవార్డు రావడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి అవార్డులు మరెన్నో తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలండి. నా పేరు నిడమానూరి పావని. నేను ఒంగోలు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు ఏంటంటే నేను ఈ మాటలు చెప్పడానికి గల కారణం, ఎక్కడైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో కష్టం అనే పదం ఎవరి నోటి నుంచైనా సరే వినపడగానే నేనున్నాను అంటూ, అది సేవారంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, విపత్తుల సమయాల్లో కానివ్వండి, మహిళా సాధికారత విషయాల్లో కానివ్వండి, ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఎందులైనా సరే నేనున్నాను అంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి నారా భువనేశ్వరి గారు ఈరోజు డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు అనేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఈరోజు మేడం గారు లండన్లో తీసుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగానే నేను మేడం గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. మా అందరికీ కూడా ఒకప్పుడు నారా భువనేశ్వరి గారంటే ఓన్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదో సేవలు అందిస్తూ ఉంటారు, మాకు అంతవరకు మాత్రమే మాకు అందరికీ కూడా సుపరిచితులు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళు ఎంతో దీనంగా ఉండిపోయినా కూడా, మేము క్యాడర్ కూడా చాలా వీక్ అయిపోయినటువంటి సందర్భంలో వారి ఇంట్లో కూర్చోకుండా నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళు వచ్చి రాజమండ్రిలో గెస్ట్ హౌస్ ఇచ్చినా కూడా గెస్ట్ హౌస్లో కూడా లేకుండా రోడ్డు మీదనే బస్సులోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులైతే జైల్లో ఉన్నారో మేడం కూడా అలానే బయట బస్సులో ఉండి నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి మాలాంటి మహిళల్లో కానివ్వండి, మా పార్టీ క్యాడర్లో కానివ్వండి ఎంతో ఉత్సాహాన్ని రేపినటువంటి వ్యక్తి నారా భువనేశ్వరి గారు. అలాగే చూసుకుంటే ఈరోజు నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారికి అసలు రాష్ట్రంలో తిరగాల్సిన అవసరం ఏంటంటే ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టారు. కానీ
అలా కాదు, నువ్వు రాష్ట్రానికి చాలా అవసరము, నువ్వు రాష్ట్రానికి చాలా చేయాల్సింది ఉంది అని చెప్పి నారా లోకేష్ గారిని కూడా యువగలం పేరుతో 3132 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటిస్తే ఎవరైనా సరే కొడుకు 4 అడుగులు వేయగానే అయ్యో నా బిడ్డ అలసిపోయాడు అనే దానిలో ఎవరైనా దగ్గర తీసుకుంటాం. కానీ నారా భువనేశ్వరి గారు నీది అప్పుడే మొత్తం కంప్లీట్ అవ్వలేదు, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి లోకేష్ గారికి ఆవిడ స్ఫూర్తిదాయకంగా ఉండి ఈరోజు దీపావళి వస్తే మా బాబు మేము హాస్టల్లో చదువుతూ ఉంటే దీపావళికి ఒక్క రోజైనా సరే మేము ఇంటికి తీసుకోవాలనుకుంటాము. కానీ నారా లోకేష్ గారి బాబు దేవాంశు చిన్నపిల్లాడు, ఈరోజు దీపావళి అంటే పిల్లలకి ఎంతో ముఖ్యమైన పండుగ. మరి అలాంటి సందర్భంలో కూడా ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలోనే వారం 10 రోజుల పాటు ఉండి కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలి, ఎంతోమంది యువతని మంచి మార్గంలో ఉంచాలి అన్న ఒక్క ఉద్దేశంతో కేవలం నారా భువనేశ్వరి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి యాక్చువల్గా వాళ్ళకి ఎవరికి కూడా బయటకు వచ్చి ఇలా తిరగాల్సిన అవసరం లేదు. కానీ కేవలం రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మరి ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి నారా భువనేశ్వరి గారికి ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు రావడం అనేది మా అందరికీ చాలా ఆనందదాయకం. ఇంకా రానున్న రోజుల్లో కూడా మేడం ఇలాంటి పనులు ఎన్నో చేసి మాలాంటి మహిళలకు ఎంతోమందికి స్ఫూర్తిదాయకాన్ని ఇవ్వాలని చెప్పి మీరు ఎప్పటికీ కూడా ఇంకా మంచి అవార్డులతో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ భువనేశ్వరి గారు మా అన్న రామారావు గారు బిడ్డగా, కూతురుగా, మా నాయకుడు మరి తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నాయకుడు, 4 సార్లు సీఎం చేసిన మా చంద్రబాబు నాయుడు గారు భారీగా ఇవాళ వ్యాపారాల్లో, ఇండస్ట్రీల్లో అనేక రకాల్లో కూడా ముందడుగేసి ఈరోజు లండన్లో మరి అవార్డు తీసుకోవడానికి ఆమె వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషమైన, మరి తెలుగు ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశాలలో ఇతర దేశాల్లో ఉండే ప్రజలకు కూడా ఆమె చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఆమె ఒక మహిళగా ఒక ఇంట్లో ఉండకుండా, ఇంటికే అంకితం కాకుండా అన్న రామారావు సంస్కారంగా పెంచిన ఆడపిల్లలు. అదే భాగంలో మరి చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు మరి మహిళల్ని మరి ప్రతి ఇంటికి కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్న ఆలోచనతో ఆమెకి ఎరేజీ పాలు ఆ రోజు ఉప్పర్తకి మరి స్టార్ట్ చేయడం జరిగింది. ఒక చైర్మన్గా దాంట్లో అనేక మంది ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇచ్చి, ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి సాట బెంచీలు పెట్టి ఆ బెంచీల ద్వారాగా మేనేజర్లు వేసి అభివృద్ధిని మరి ఎంతో చేసి అది ప్రజలకి తోడ్పడటానికి ఆమె ఎంతో చేసినందుకు మరి దాని తరపున ఈరోజు దాని తరపున మరి మాకు అవార్డు అనేది ఈరోజు గుర్తించి, ఆమె కష్టాన్ని గుర్తించి, వ్యాపారాన్ని గుర్తించి, ఇండస్ట్రీలో ఒక ఆడమడిచి పెరుగుతుందనే ఆలోచనతో ఆమెను గుర్తించి పిలిచి ఈ అవార్డు ఇస్తున్నందుకు లండన్లో మరి ఒక ముఖ్యమంత్రిగా మరి ఒక భార్యకి తోడుగా వెళ్ళడేమని మా అందరికీ కూడా భయం వేసింది. ప్రజలను వదిలిపెట్టి మమ్మల్ని వదిలిపెట్టలేరని లాస్ట్లో ఒక భర్తగా అవార్డు తీసుకున్నట్టు భార్యకి పక్కనుంటే ఎంత బలమైన ఇదో ఆ సంతోషాన్ని ఆమెకు పంచించాడు ఈ 5 రోజులు. మరి మహాత్ముడు మరి ఆ భర్తగా ఆ భార్యగా ఇద్దరు కలిసి ఇలా అవార్డు తీసుకుంటున్నారంటే తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా ఆమెకి ఈరోజు అభినందనలు తెలుపుకుంటున్నాను. మొన్న ఒక్క నిమిషంలో మరి ఆమె ఇంట్లోనే కాదు, వ్యాపారమే కాదు, మరి మా చంద్రబాబు నాయుడు భర్తకి ఇబ్బందులు వచ్చి తప్పుడు కేసులు పెట్టి తీసుకెళ్ళి జైలులో పెట్టినప్పుడు, ప్రతిపక్షాలు పార్టీలు చేసినప్పుడు వాళ్ళకి తెలియాలి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఆ రోజు నేనంటే ఉన్నాను భారీగా ఒక సీగా
మీలో సగం భాగం నాకు ఉంది, నేనన్నా మీకు ఓదారుస్తానని చెప్పి మా మహిళలందరినీ కూడా ఆ రోజు అనేక ఉద్యమాలు చేసి అనేక పిలుపులిచ్చి మహిళలందరినీ కూడా ఒక కదిలింపు తీసుకొచ్చి దేశంలో కూడా అందరినీ కూడా ముందుకు రోడ్ల మీదకి ఎక్కించి ఆయన్ని కాపాడుకొని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక భారీగా కూడా ఆ కోరిక ఆమెకే తీరింది. ఆ ఇద్దరికి తరపున మేము అందరం కూడా చాలా అండగా ఉంటామని, ఎప్పుడు ఇలాగ ఉండాలని కూడా నేను కోరుకుంటా మనస్ఫూర్తిగా. వాళ్ళిద్దరికీ వాళ్ళ పిల్లలందరికీ కూడా దానికి కూడా విపృతికి కూడా మరి ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా పనిచేసిన భాగస్వాములకు కూడా అందరికీ కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు పసుపులేటి సునీత, ఒంగోలు నియోజకవర్గంలో సీనియర్ టీడీపీ నాయకురాలు. నేను ముఖ్యంగా భువనేశ్వరి గారి గురించి చెప్పాలి అంటే ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అత్తగా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తూ కూడా హెరిటేజ్ కంపెనీ 40 సంవత్సరాలుగా నడుపుతున్నారు ఆమె. ఆ హెరిటేజ్ సంస్థకు ఆమె చేసిన సేవలకు గాను ఈరోజు అవార్డు రావడం చాలా అభినందనీయము. ఇలాంటి మహిళను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా స్ఫూర్తితో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆమె చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అందరు ప్రజల్లోకి వచ్చి ఓదార్పు యాత్రలాగా చేసి అందరినీ కలుసుకొని అందరితో మాట్లాడి అందరినీ కలుపుకొని పోయి ఆ విధంగా ఉండే విధంగా చేశారు ఆమె. కాబట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా పనిచేద్దాం అనుకుంటున్నాము, చేస్తున్నాం కూడా. ఇలాంటి మహిళలకి ప్రోత్సాహం ఇవ్వటం వల్ల కూడా మిగతా మహిళలకు కూడా దాని స్ఫూర్తిదాయకం అవుతుంది. కాబట్టి ఆమెకి తప్పకుండా ఇలాంటి ఇంకా ఎన్నెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కామరాజుగడ్డ కుసుమకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామి గుడికి కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నాను. ఈ రోజున మనందరం గర్వించదగ్గ విషయం, శ్రీ నారా భువనేశ్వరి గారు లండన్లో ఈ రోజున ఐఓడి యొక్క అవార్డుని అందుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. ఆమె గత 40 సంవత్సరాలుగా హెరిటేజ్లో విస్తృత సేవలు అందించి ఈ అవార్డుకు ఎన్నికైనందుకు ప్రతి మహిళ కూడా భారతదేశం ఇంటర్నేషనల్ అవార్డును అందుకుంటున్నందుకు కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇదొక్కటే కాకుండా మహిళలకు కూడా స్ఫూర్తిదాయకం. అమ్మ, మీరు ఆ రోజున సమాజంలో బయటకు వచ్చి మన అన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు చూపించిన ప్రతిభకి ప్రతి ఒక్క మహిళ కూడా మీ ధైర్యానికి మెచ్చి ఆ రోజే మేము అనుకున్నాము, ఈవిడ వచ్చారు మేడం, సార్ బయటకు వస్తారు, వచ్చేస్తారని చెప్పేసి మీరు ఆ రోజున చూపిన చొరవ ధైర్యమే ఈ రోజున ప్రతి మహిళ కూడా మిమ్మల్ని గుర్తుంచుకునే విధంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాక వారితో ప్రతి అడుగు వేస్తూ మీరు ప్రతిదీ కూడా పార్టీలో మహిళల కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుండి మీరు జరిపించారు. అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారి గెలుపులో మీరు కూడా మహిళగా మీ యొక్క ప్రాముఖ్యతని చాటుకున్నారు. మేమందరం కూడా ఈ రోజున గర్విస్తూ ఉన్నాం. మరొక్కసారి మేమందరం కూడా హృదయపూర్వకంగా ఈ అవార్డు తీసుకుంటున్నందుకు, గోల్డెన్ పికాక్ అవార్డు తీసుకుంటున్నందుకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక రాబోయే రోజుల్లో కూడా మీరు ప్రతి మహిళకి ఆదర్శంగా ముందుండి పార్టీని ఇంకా బలోపేతంగా ఒక మహిళగా మీరు సమర్థవంతంగా మా అందరికీ కూడా చేయూతగా ఉంటారని చెప్పేసి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.